ఈ ప్రపంచంలో మనిషి ఇన్జస్టిస్ చేసినప్పుడల్లా అల్లాహ్ తన ప్రాఫిట్స్ ని పంపాడు. ఖురాన్ లో హజరత్ మూసా అలైహిస్సలాం లేదా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి వంటి ప్రాఫిట్స్ యొక్క రియల్ లైఫ్ సంఘటనలను అల్లాహ్ వివరించాడు. అలాగే వీటితో పాటుగా ఖురాన్ లో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ఆ స్టోరీని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క స్టోరీ కేవలం ఖురాన్ లోనే కాకుండా తౌరత్, బైబుల్, హిందూ గ్రంథాలలో కూడా మెన్షన్ అయి ఉంది. सूरह नूह के अंदर आपको एक पैगंबर का दर्द नजर आए, so that his offspring and his bloodlines could literally bring and carry on humanity. तो हजरत नूह अलैहिस्सलाम का जिक्र जो है हिंदुस्तान में जो इनके बड़े-बड़े स्क्रिप्चर्स हैं उनके Why do so many different cultures tell different variants of this kind of flood story? హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క ఈ ఫ్లడ్ స్టోరీ అంటే ఈ వరద స్టోరీ డిఫరెంట్ కల్చర్స్ లో వేరే వేరే వర్షన్స్ లో చెప్పబడింది. మన ఖురాన్ లోని సూరా నూహ్ లో ఉన్న హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క ప్రస్తావన చూస్తే ఒక ప్రాఫిట్ యొక్క స్ట్రగుల్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తోంది. ఈ ప్రపంచం నుండి హజరత్ ఆదం అలైహిస్సలాం గారు మరణించిన చాలా సంవత్సరాల తరువాత హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు ఈ లోకానికి వచ్చారు. అప్పటికి ప్రజలు షిర్క్ లో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. సైతాన్ వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ల చేత ఐడల్ వర్షిప్ చేయించేలా చేశాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ నూహ్ అలైహిస్సలాం గారిని పంపాడు. ఆ తర్వాత ఆయన ప్రజలను ఒకే అల్లాహ్ వైపు పిలవడం అంటే ఒకే దైవం వైపు పిలవడం స్టార్ట్ చేశారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు ప్రజలకు యూనివర్స్ గురించి, స్టార్స్, మూన్స్, ప్లానెట్స్, ఎనిమల్స్ మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సల్ క్రియేచర్స్ గురించి నాలెడ్జ్ ఇచ్చేవారు. కానీ ప్రజలు మాత్రం ఆయన మాటలు యాక్సెప్ట్ చేయలేదు. వారు నూహ్ అలైహిస్సలాం గారిని చూడగానే నీవు ప్రాఫెట్ లా అనిపించట్లేదు, నీవు మాలాంటి నార్మల్ పర్సన్ వే కదా అని రిజెక్ట్ చేసేవారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు ఏమాత్రం పేషెన్స్ కోల్పోకుండా వారందరినీ సత్య మార్గం వైపు తీసుకురావడానికి ఈ సమస్త సృష్టికి ఒక్కడే దేవుడు అని బోధిస్తూ 900 సంవత్సరాల పాటు ఎంతో పేషెన్స్ తో వారందరికీ ప్రీచింగ్స్ చేశారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే హజరత్ నూహ్ అలైహిస్సలాం గారిని ఫాలో అయ్యారు. చివరికి హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు అల్లాహ్ను ప్రార్థిస్తూ, ఓ ప్రభు, భూమిపై ఈ అన్బిలీవర్స్ ఎవరూ మిగలకుండా చేయు. వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు తప్పుదారి పట్టిందే కాక నీ భక్తులందరినీ కూడా మిస్గైడ్ చేస్తారు అని హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద దువా చేస్తారు. ఆ తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క ప్రేయర్ ను యాక్సెప్ట్ చేసి ఇలా చెప్తాడు, నూహ్, నీవు ఒక బోట్ ను ప్రిపేర్ చేయి. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క క్రియేచర్ నుండి ఒక జతను తీసుకుని ఆ బోట్ లో ఉంచుకో అని ఆదేశించాడు. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినట్టుగానే పడవను తయారు చేయడం ప్రారంభించారు. పడవను తయారు చేస్తున్న హజరత్ నూహ్ అలైహిస్సలాం గారిని చూసి ప్రజలు నవ్వుతూ, ఇక్కడ ఎండగా ఉంది, నీకు ఏం జరుగుతుంది అని ఎంతో ఎగతాళి చేసేవారు. అలా కొద్ది కాలం గడిచింది. ఒకానొక రోజు సడన్ గా ఆకాశం నుండి హెవీ రైన్ ఫాల్ స్టార్ట్ అయింది. నూహ్ అలైహిస్సలాం గారు అల్లాహ్ను విశ్వసించిన 80 మంది ప్రజలు మరియు ఈ విశ్వంలోని ప్రతి ఒక్క క్రియేచర్ యొక్క జతలను అంటే పెయిర్స్ ను పడవలోకి తీసుకువచ్చారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారితో పాటు ఆయనను నమ్మిన 80 మంది ప్రజలు మరియు ఈ ప్రపంచంలో ఉండే డిఫరెంట్ క్రియేచర్స్ వచ్చాయి. కానీ హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క భార్య మరియు కొడుకు మాత్రం పడవలోకి రావడానికి రిఫ్యూజ్ చేశారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు కుమారుడిని పడవలోకి రమ్మని పిలవగా, నేను నీరు చేరని పర్వతానికి వెళ్లి సర్వైవ్ అవుతా అని అంటాడు. ఆ తరువాత హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు చెప్పారు, ఈ రోజు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రొటెక్ట్ చేయాలనుకునే వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ కూడా ఎస్కేప్ అవ్వలేరు అని ఎంతగానో నచ్చ చెప్పిన హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి కొడుకు మాత్రం ఆయన మాటలను వినలేదు. ఆ తరువాత హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క కొడుకును ఒక పెద్ద వేవ్ వచ్చి తీసుకువెళ్లిపోయింది. ఈ వరల్డ్ హిస్టరీలోనే లార్జెస్ట్ ఫ్లడ్ వచ్చి అల్లాహ్ను రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని నాశనం చేసింది. కొన్ని రోజుల తరువాత నీరు తగ్గినప్పుడు హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు తనతో ఉన్న ప్రజలతో మరియు ఆ బోట్ లో ఉన్న డిఫరెంట్ క్రియేచర్స్ తో భూమిపై నివసించడం స్టార్ట్ చేశారు. ఈ స్టోరీ కేవలం ఖురాన్ లోనే కాకుండా తౌరత్, బైబుల్ అను ఇతర మత గ్రంథాల్లో కూడా మెన్షన్ అయి ఉంది. ది ఓల్డ్ టెస్టమెంట్ అయిన బుక్ ఆఫ్ జెనిసిస్ లో హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి యొక్క స్టోరీ వ్రాయబడి ఉంది. తౌరత్ అను ఇతర మత గ్రంథంలో కూడా ఇదే స్టోరీ మెన్షన్ అయి ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే హిందూ స్క్రిప్చర్స్ లైక్ మత్స్య పురాణాలోను ఇలాంటి స్టోరీ ఉంది. ఆ స్టోరీలో
మను అనే వ్యక్తి ఒక బోట్ ను ప్రిపేర్ చేసి యానిమల్స్ ను ప్రొటెక్ట్ చేస్తాడు. మను అనే వ్యక్తి పేరు హజరత్ నూ అనే పేరుకు చాలా సిమిలర్. ఎలా అంటే మహాను ఈక్వల్ టు గ్రేట్ ను అనేలా. ఒక బ్రిటిష్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అయిన ఎర్విన్ ఫింకెల్ అనే వ్యక్తి చాలా ఓల్డ్ టాబ్లెట్ ను డీకోడ్ చేశాడు. అంటే ఒక పురాతనమైన శిలాఫలకాన్ని డీకోడ్ చేశాడు. ఆ డీకోడ్ చేయబడిన శిలాఫలకంపై కూడా హజరత్ నూ అలైహిస్సలాం గారి వరద స్టోరీ లాంటి కథ రాసి ఉంది. ఇది ఒక పెద్ద ప్రూఫ్. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియం లో ఉంచబడి ఉంది. హజరత్ నూ అలైహిస్సలాం గారి యొక్క సంఘటన ప్రపంచంలోని అనేక దేశాల సంస్కృతులలో హజరత్ నూ అలైహిస్సలాం కు సమానమైన సంఘటనలకు ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు నము డారియోన్ అనే వరద కథ ఉత్తర మరియు దక్షిణ కొరియాలో ప్రసిద్ధి చెందింది. అలాగే ఇఫుగావో అనే వరద కథ ఫిలిప్పైన్స్ లో ప్రసిద్ధి చెందింది. చైనాలో కూడా ఇలాంటి వరద కథలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎపిక్ ఆఫ్ గిల్ గేమ్స్ దాదాపు 3000 నుండి 4000 సంవత్సరాల క్రితం వ్రాయబడిందని పండితులు విశ్వసించేవారు. ఇందులో కూడా హజరత్ నూ అలైహిస్సలాం గారి లాగా వరద నుండి తప్పించుకున్న ఉత్నాపిటు అనే వ్యక్తి గురించి ప్రస్తావించబడి ఉంది. హజరత్ నూ అలైహిస్సలాం గారి యొక్క ఈ సంఘటన ప్రపంచంలోని ప్రతి మతంలో ప్రస్తావించబడింది. ఇంకొక సంఘటన 1959లో చోటు చేసుకుంది. టర్కిష్ సైన్య కెప్టెన్ లహండు రుప్నార్ అనే వ్యక్తి ఈ ఫోటోను తూర్ పర్వతంపై నాటో మ్యాపింగ్ మిషన్ తో తీశాడు. మీరు చూస్తున్న ఫోటో అదే. ఈ ఫోటో తర్వాత ప్రజలు చెప్పడం ప్రారంభించారు, ఇది నూ అలైహిస్సలాం గారి యొక్క పడవ ఆగిపోయిన ప్రదేశం అని. ఎందుకంటే నూ అలైహిస్సలాం గారి యొక్క పడవ అరారా పర్వతాలపై ఆగిందని ప్రస్తావించబడింది. ఈ ఫోటో తీసిన తరువాత చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంపై ఎన్నో పరిశోధనలు చేశారు. హజరత్ నూ అలైహిస్సలాం గారి యొక్క పడవ ఆగిపోయిన ప్రదేశం నిజంగా అదే అని నిర్ధారించడానికి ఆధారాలు లేవు. అయితే చాలా మంది ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని అబద్ధం అని నమ్ముతారు. ఈ ప్రదేశం సహజ నిర్మాణం అని రీసెర్చ్ లో తేలింది. గూగుల్లో కూడా వెతికితే మనం దీనిని చూడవచ్చు. ఇది ఏకంగా 3300 సంవత్సరాల క్రితం జరిగినది. ఆ కాలంలో ఒక పడవ ఈ మేరకు నిలబడడం చాలా కష్టం. అలాగే వరద ఆగిపోయిన తరువాత హజరత్ నూ అలైహిస్సలాం గారు తన సహచరులతో కలిసి నేలపైకి దిగినప్పుడు వారు అదే పడవలోని కలపను ఉపయోగించి ఇల్లు నిర్మించుకొని ఉండవచ్చు. ఎందుకంటే వారు నివసించడానికి స్థలం లేకపోయింది. చరిత్రలో చాలా మంది అరారత్ పర్వతంపై హజరత్ నూ అలైహిస్సలాం గారి యొక్క పడవను చూశామని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు వాటికి ఎటువంటి ఆధారాలు బయటపడలేదు. జార్జ్ హోక్ పియాన్ అనే వ్యక్తి తన చిన్నతనంలో అరారత్ పర్వతంపై నూహ్ పడవను చూశానని చెప్పాడు. కానీ ఆ తరువాత చాలా మంది ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా వారికి ఏమీ కనబడలేదు. ఇప్పుడు కూడా చాలా మంది పరిశోధకులు అరారత్ పర్వతాలలో నూహ్ పడవ కోసం వెతకడం అంతగా ఉపయోగకరమైనది కాదని నమ్ముతారు. ఇది ఖురాన్ లో కూడా ప్రస్తావించబడింది. ఖురాన్ ప్రకారం హజరత్ నూ అలైహిస్సలాం గారి యొక్క పడవ జూది పర్వతం వద్ద ఆగింది. ఈ జూది పర్వతం బైబిల్లో ప్రస్తావించబడిన అరారా పర్వతం నుండి 175 మైళ్ల దూరంలో నైరుతి దిశలో ఉంది. అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంది. ఖురాన్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. కాబట్టి జూదు పర్వతాన్ని హజరత్ నూ అలైహిస్సలాం గారి యొక్క పడవ ఆగిపోయిన ప్రదేశంగా మనం నమ్మవచ్చు. ఇక ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం విన్న కథ కేవలం ఇస్లాం లోని కథ మాత్రమే కాదు. ఆల్మోస్ట్ ప్రతి సివిలైజేషన్ లో ఇలా ఉన్నాయి అంటే సంథింగ్ రియల్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్. సో మీరేమనుకుంటున్నారు? ఈ ఫ్లడ్ కథ రియల్ గా జరిగిందా లేక ఇదొక ఇమాజినేషనా? మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.